రెండో అంతస్తు అపార్ట్మెంటు ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తోన్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరందామయ్య గారు. ఏమైనా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా. నాన్న ఇక్కడున్నారా? అమ్మ హారతి ఇస్తోంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య. పరందామయ్య గారు లోపలికి నడిచారు. హారతి కళ్ళకద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకున్నారు. పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి. ఎన్నేళ్ల కోరికో ఇది. మొత్తానికి నెరవేర్చారు. పూజగది గోడలకి తగిలించిన 101 దేవుళ్ల పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి. ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చునుగాని మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలకి వచ్చారు పరందామయ్య గారు. 5 ఏళ్ల క్రితమే కొన్నారీ అపార్ట్మెంటు. ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్లందరికీ ఆశే, తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ. మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు. మొత్తానికి తనచేత అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాలపొంగలి పెట్టడానికి 5 ఏళ్లు పట్టింది. అందుకే ఆ చెనుకు. నాన్నా ఇటు చూడండి. సుకన్య పిలుపు విని అటుగా చూశారు. ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడక్కుర్చీ ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తనకోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడక్కుర్చీ అంటే తనకభిమానం. అద్దె ఇళ్లల్లో దాన్ని వాల్చడానికే చోటులేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్నిక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చటం వల్ల మీ కోరిక కూడా తీరింది చూశారా అని తనని ఖుష్ చేయాలని చూస్తూంది పిచ్చిపిల్ల సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరందామయ్య గారు. భార్యా కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడక్కుర్చీలో వాలి చూడసాగారు. సెకండ్ హ్యాండ్ అయినా సిటీలో పోష్ లొకాలిటీలో అంత పెద్ద హైక్లాసు అపార్ట్మెంటు కొనటమంటే పరందామయ్య గారిలాంటి తెలుగు మాస్టారికి తాహతుకు మించిందే. అయినా సాధ్యపడింది అంటే కాలమప్పుడు ఆయనకి కలిసి వచ్చిందనుకోవాల్సిందే. అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘవ్యాధితో మంచంపట్టి అప్పులపాలై తోట అమ్మేద్దాం పరందామా అన్నాడు. సరేననక తప్పలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్లు ప్లాట్లు వేస్తుండటంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్నదానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది. కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది. ఈ కరెన్సీ చంచలం. డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది. అబ్బాయి కంప్యూటర్ అన్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే. అలా కాకముందే ఏదో చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంటు విషయానికి చెప్పాడు. ఆయన నాకు మేనమామ వరస. యు.ఎస్. లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు. అత్యాశకు పోడు అన్నాడు స్నేహితుడు. కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్మెంటు విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోను తీసుకుని అపార్ట్మెంటు సొంతం చేసుకున్నారు పరందామయ్య గారు. ఆ ప్లాటు చూసి ఆ ఫ్లాటందం చూసి దాని వైశాల్యం చూసి ఇంటిల్లిపాది పొంగిపోయారు. అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని, అంతేకాక దానిమీద బోలెడు అప్పుందని దాన్ని తీర్చటం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరందామయ్య గారి వివరణ విన్నాక నీరుగారిపోయారు. కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశని పూర్తిగా అన్నగారిపోనివ్వలేదు. అంచేత బ్యాంకు లోను తీరటానికి అందరూ పూర్తిగా సహకరించారు. అద్దె తక్కువని సిటీ పొలిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించటం ఎవరివల్లా కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి 2 బస్సులు మారి వెళ్లేవాడు. ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. ఏమైతేనేం అందరి కృషి ఫలించింది. 8 ఏళ్లకుగానీ తీరదనుకున్న బ్యాంకు లోను 5 ఏళ్లకే తీరిపోయింది. భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుడిలా తేలికపడ్డారు పరందామయ్య గారు. రుణబాధ తీరటమొక్కటే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగులో చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటరు కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది. ఇన్ని విజయాలు సంతోషపెడుతోన్న సమయంలో భార్యాపిల్లలు ఇంకా ఈ ఇరుకింట్లో అవస్థలు పడాలా? అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ప్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది. ఈనాడు హోం తెల్లవారుతూనే ఎదురైంది సమస్య. ఏం మనుషులో ఏమిటో పక్కమీది దుప్పటి దులిపి మడతేస్తూ గొనుక్కుంటోంది ఆదిలక్ష్మి. ఏమైంది? అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరందామయ్య గారు అడిగారు. పాలవాళ్లెవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా? ఆ చివరి ప్లాటు ఆమె నైటీలో బయటకొచ్చింది.
పాలబూతు దగ్గర్లో ఎక్కడుంది అక్కగారు అనడిగాను. తప్పేముంది చెప్పండి. నన్నో పురుగును చూసినట్టు చూసి నాకిట్టా వరసలు కలపడం నచ్చడు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది. తల తీసినట్టనిపించిందండీ నాకు, చిన్నబుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి. ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి. కొత్తగా అద్దెకి దిగినవాళ్లకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని. పాల వాడిక కుదిర్చి, పనిమనిషిని మాట్లాడి పేపరువాడికి చెప్పి, ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని. ఇదేమి పద్ధతో, నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి. దాదాపు ఇలాంటి అనుభవమే 2 రోజుల తర్వాత పరందామయ్య గారికి ఎదురైంది. ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకి అలవాటు. కొత్త ఇంటికి మారాక ఆ అలవాటుని పునరుద్ధరించుదామని ఆ రోజు బయటకు వచ్చారు. అదే సమయానికి ఎదురంటాయన ఇంట్లోంచి ఇవతలకి వస్తూ కనిపించాడు. మంకీ క్యాపు మెడకి మఫ్లరు చేతిలో స్టిక్కు. ఆయన వాకింగుకేనని అర్థమైంది. ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదింతవరకు. నా పేరు పరందామయ్య, ఈ ప్లాటు మాదే. విడలరావుగారు ఇంతవరకు ఇందులో రెంటుకు ఉండేవారు. సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేశాం అన్నారాయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ. ఆయన నవ్వలేదు. కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి. ఓ నువ్వేనా తెలుగు మాస్టారు అన్నాడు నొసలెగరేస్తూ. చివుక్కుమంది మనసు, కానీ అంత తొందరగా తునికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్లుగా మందహాసం చేశారు. అవును, పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకడుగేశారు. కానీ ఆయన ఆ మాట విననట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు. చివరి ప్లాటు లాయర్ని కేకేశాడు. ఇద్దరూ కలిసి లిఫ్టు వైపు నడిచారు. స్తబ్దుగా అయిపోయారు పరందామయ్య గారు. అంతలోనే తేరుకున్నారు. అవునులే, నా స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వేయాలని ఎక్కడుంది, వెలితిగా నవ్వుకున్నారు. ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్టుగా తాము ఉండొచ్చిన కాలనీవాసులు తలపుకొచ్చారు. తనతో పాటు నడవటం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్టు మాస్టారు ముకుందు. తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగివచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని. జరుగు పొరుగు, మాస్టారుగారు అంటూ తన వృత్తికో విలువని, తనకో పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ గౌరవం, ఆ మర్యాద అన్ని చోట్లా లభిస్తాయని ఆశించటం తన అవివేకమే. నిర్వేదంగా మెట్లవైపు నడిచారు పరందామయ్య గారు. ఇక హరికి, సుకన్య కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది. వాళ్ల వయసు పిల్లలు లేకవాడు. ఎదురు ఫ్లాటులో నందిని సుకన్య తోటిదే. ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు. హాయ్ అంటే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది. ఆ చివరి షాటు వకీలుగారమ్మాయి రాణి అయితే మరీను. చూయింగ్ గమ్ నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించనట్టు పక్కనుంచే వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ల నేచరే అంత అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డువైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్ కొట్టడం తను చూస్తూనే ఉంది. తనంటేనే ఉపేక్ష ఎందుకని వాళ్లకంటే ఎందులో తీసిపోయింది. తను డిగ్రీ చేసింది. ఎబౌన్సీ వాళ్ళు పేజీ చేస్తున్నారు. తను ఉద్యోగం చేస్తోంది. పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసికట్టే మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు. సుకన్య, మదన వాళ్లతో కలిసిపోవటమెలాగా అని. హరిది సేమ్ ప్రాబ్లమే. అదే ఫ్లోరులో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు. లో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు. ఎదురింట్లో భరత్. తన కాలేజీనే తన బ్రాంచ్ కనిపించినప్పుడు హాయ్ అంటారు. పలకరిస్తే 2 నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు. చిరునవ్వు విసురుతారు. కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు. ఆ వైఖరికి కారణం తెలుసు, అంతస్తుల మధ్య తారతమ్యం. వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు. తన జీన్స్ 300, వాళ్లది 3000. బస్సు కోసం తను స్టాపులో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తనమీదో లుక్కు పడేసి వైర్ మీద జుమ్మని దూసుకుపోతారు. ఆది తేడా. వాళ్ళున్న అంతస్తులో నివాసమున్నంత మాత్రాన సరిపోతుందా? కనీసం పైపై కన్నా ఆ అంతస్తుకి తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా? కానీ తనరది సాధ్యపడుతుందా? హరి అంతరంగమిది. 3 నెలలు గడిచేటప్పటికి బయటి వాతావరణంలో కొద్దిపాటి మార్పొచ్చింది. ఎదురు ఫ్లాటు పెద్దమనిషి తను వాకింగ్కి వెడుతూ రావయ్యా మాస్టారు అని పరందామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు. కాకపోతే దారిపొడుగునా ఆయన వక్త, ఈయన శ్రోత. ఒక్కడుగు వెనగ్గా. ఆదిలక్ష్మికి కూడా కాలక్షేపం బాగానే అవుతోంది. తరచూ ఎదురు ఆఫీసరుగారి భార్య వసంతో, మధ్య ప్లాటు కాంట్రాక్టరుగారి మిసెస్ స్వాపర్లో పిలుస్తూ ఉంటారు వాళ్లకు రాని కూరో పిండివంటో ఎలా చేయాలో చూపించమని. పొంగిపోతూ వెళ్ళి చూపించటం కాదు, చేసిపెట్టి వస్తూంటుంది. అలా వెళ్లాల్సినప్పుడల్లా వసంతగారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్లెట్ గురించో, అపర్ణగారికున్న 300 చీరల గురించే ఇంట్లో అందరి దగ్గరా వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది.
లేదా వాళ్లతో పాటు షాపింగులకి వెళ్లి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మదకంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో, షోకేసులోకి ఓ వీనస్ బొమ్మ కొనుక్కొచ్చి పరందామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది. ఇక హరి సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు. సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో చివరి ప్లాటు లాయరుగారికే అనుకూలించిందనుకోవాలో గాని ఆయన దగ్గర పండేసే క్లర్కులిద్దరూ ఒకే మాటు సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది. చూడమ్మా, నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి పెదుడు ఆనో, ప్రింటర్లో ఈ పారాలు కాపీలు తీసిపెట్టమా అనో ఇంటి దగ్గరకొచ్చి మరీ అడుగుతున్నాడు. అయనంతటి లీడింగ్ లాయరు వచ్చి అడగటమే చాలు కాదనటమొకట. సుకన్య హడావుడి పడుతూ చేసిపెట్టొస్తూ దానాదీనా ఆ ఇంటితో సుకన్యకి చనువేర్పడింది. ఇప్పుడు రాణి ఆమెకు ఎంతో క్లోజైపోయింది. షాపింగ్లకి సినిమాలకి వెంట తీసుకువెడుతుంది. తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్ని చిన్ని గిఫ్టులు కొనిపెడుతూ ఉంటుంది. తమబోటి ఈతరం అమ్మాయిలు నడకలోనూ మాటలోనూ చూపులోనూ వేషధారణలోనూ ఎంత మోడ్రన్గా ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తుంటుంది. విత్తనాలు నాటుకునే తరుణం. అవి తిండిగింజలైనా మత్తుగింజలైనా చక్కగా మొలకెత్తుతాయి. సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటోంది. హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు. ఏరా అంటే, భరత్ బైక్ మీద లిఫ్టు ఇచ్చాడమ్మా, 10 నిమిషాల్లో వచ్చేశాను. బస్సులో తొక్కిసలాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దై చచ్చేవాణ్ణి. ఇవాళ హాయిగా ఉంది అంటాడు హుషారుగా. మొత్తానికి అందరూ హ్యాపీ. ఒక్క పరందామయ్య గారికే ఎందుకో ఏదో నచ్చట్లేదు. తాము కష్టాలు పడ్డారు. కష్టాల్లో బతికే వాళ్ల మధ్య బతికారు. కష్టపడ్డమంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు. ఇప్పుడు కష్టమంటే ఏమిటో తెలీని వాళ్ల దగ్గరకొచ్చి పడ్డారు. ఈ మార్పు తనుకి మేలు చేస్తుందా, చెడుకి దారితీస్తుందా? పోన్లే, ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు. అది చాలు అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధానపడిపోతూ. అమ్మా, ఇవాళ శాలరీ అందుతుంది. సాయంత్రం అటునిలచటే షాపుకి వెళ్లి బట్టలు తెచ్చేసుకుంటాను. సరేనా? కాస్త ఆలస్యమైనా కంగారు పడకు, తల్లితో చెబుతోంది సుకన్య. 10 రోజుల్లో సంక్రాంతి. ఆది హడావుడి. దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టకడుతోన్న పరందామయ్య గారు విన్నారామాట. అదేమిటి, అమ్మతో కలిసి వెళ్ళవా? తను తెచ్చుకోవాలిగా. ఇప్పటివరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్లటమే అలవాటు మరి. గా ఈనాడు హోం ఊహూ. అమ్మ అపర్ణగారితో వెడుతోందట. మధ్యాహ్నం రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది. మేమిద్దరం చేద్దామనుకుంటున్నాం షాపింగ్ చెప్పింది సుకన్య. హతోస్మి అనుకున్నారు పరందామయ్య గారు. స్కూలుకు వెళ్లేముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు. అన్నయ్యకి వదినకి కూడా బట్టలు తీసుకోవాలి, గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా. అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూలు నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫడ్డు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్టు విస్తుపోయారు పరందామయ్య గారు. 2 షేడ్లలో ఉన్న జీన్స్, వాటిమీదకి ఏవేవో వెర్రిమొర్రి దాతలు ప్రింటు చేసి ఉన్న టీషర్టులు, బ్లాక్ కలర్ మిడ్డీ, దానిమీద గులాబీ రంగు టాపు, చీరో తప్పితే చుడీదారో తప్ప ఇప్పటి వరకు మరోటి కట్టి ఎరుగని కూతురా ఇవి తెచ్చుకున్నది. పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే. అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎట్సెట్టనిపించేవి. నాక్కూడా ఇక్కడిలాంటివి వేసుకోకపోవటమే ఎబ్బెట్టుగా ఉంటోంది. రోమ్లో రోమన్ల లాగే ఉండాలి కదా, అందుకే ఇవి తెచ్చుకున్నాను. బావున్నాయి కదా నాన్న? రాణి అయితే నా సెలక్షన్ మారైలెస్ అంది. ఉలుకు పలుకు లేకుండా చూస్తోన్న తండ్రికి అడక్కుండానే సమాధానమిచ్చింది. సుకన్య, మంచి పట్టేశావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు కాలంలో ఉండటమే ఆరోగ్యం. ఈ మాటలన్నది తండ్రి కాదు, తల్లి. సారీ నాన్న, ఈ నెల శాలరీలో ఏం మిగల్లేదు. ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపెంగా చూసుకుంటూ వెళ్ళిందక్కరుంచి సుకన్య తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి. అవి చూస్తే మతిపోయింది పరందామయ్య గారికి. ఆవిడ ఎప్పుడు కొనుక్కున్నా 400లో వచ్చే ఏ సెమీ గద్వాలు చీరో మాగ్జిమం. అలాంటి 4000 పెట్టి పట్టుచీర ఉంటి కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే అబ్బే అనే మనిషి జరీ దారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్కు చీరొకటి తెచ్చుకున్నదంటే నిలువుగుడ్లు పడుతున్నాయి ఆయనకని. కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ఏం చేయమంటారు? ఆ అపర్ణగారు పట్టుపట్టి కూర్చుంది. ఈ చీర మీ పసిమిఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడందరూ ఇవే నాక్కూడా కట్టుకోవాలనిపించింది. మీకిష్టముండదని తెలుసు, నొచ్చుకుంటున్నట్టుగా అంది. మరి వదినా వాళ్లకి బట్టలు
గొంతు పెగుల్చుకుని అడిగారు పరందామయ్య గారు. సర్లెండి, మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది, వాటికి కూడా ఎక్కడ అప్పు చేయను. చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ, ఒక్కసారికి వాళ్లకి సంపకపోతే పలంటుకుపోవులండి, తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి. నోటమాట రాలేదు పరందామయ్య గారికి. మౌనంగా వెళ్లి పడకుర్చీలో కూర్చుండిపోయారు. ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూలు లాగి కూర్చుని తండ్రి చేతిమీద చేయి వేశాడు. వేదన భారాన్ని మోస్తున్నట్లు రెప్పలు మూసుకున్న పరందామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు. నాకే పండక్కి బట్టలు వద్దులే నాన్నా. తన వాదని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెల్లుబికించాయనలో చేయెత్తి కొడుకు తలమీదుంచి, పర్లేదులే హరి, ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా. నాకు బైకు కావాలి నాన్నా. హరి వాక్యం పూర్తి చేశాడు. ఓరిసి, వీడు వాళ్లలో ఒకడేనా? నీకుగానీ పిచ్చెక్కిందా? బైదంటే మాటలనుకుంటున్నావా? 60-70 వేలు ఎక్కడ్నించి తెమ్మంటావ్? ఒక్కసారిగా బరస్టయ్యారు పరందామయ్య గారు. ఎన్నడూ లేంది ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చాడు. మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు, వాయిదాలుగా నెలకింతని కబ్బాచ్చు. మొహం ముడుచుకొనే తమకి అనుకూలమైన పద్ధతొకటున్నదని తెలియజేశాడు హరి. అవును నాన్నా, మన వీలును బట్టి 1-2 తీర్చేయొచ్చు. సంగతి తెలిసి అన్నకి వంతపాడింది. మరి కనేం అన్నది ఆదిలక్ష్మి తను వాళ్ల పక్షమే అన్నట్టు. ఒక్కసారిగా నీరసపడిపోయారు పరందామయ్య గారు. ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తోంది. ఎంత ఒబ్బిడిగా ఎంత బాధ్యతగా ఉండేవాళ్లు ఎంత మారిపోయారు వీళ్ళు. ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడిదాకా? చాప ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మరిచిపోయారా? ఎందుకిలా తయారయ్యారు మీరు? అలివిమాలిన కోరికలేమిటి? స్తోమతుకి మించిన ఖర్చేమిటి? మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా? అన్నారు ఉద్రేకాన్ని అంచుకుంటూ. ఇప్పుడంత తలకు మించిన ఖర్చేం చేశాం? తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి. ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా? ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావ్, పైగా ఇంకొంచెం అప్పుపెట్టి మరీ. ఈ వయసులో ఆ పట్టు చీర మీద అంత మోజేమిటి నీకు సుకన్య? అంతే ఉతమంతా తగలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది. కొత్తగా ఆ అలవాటు దానికంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైక్ అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నిటికీ నబ్బెలా కట్టగలమన్న ఆలోచనేమన్నా ఉందా మీకు? ఇంతకీ మీ బాధంతా మీ అన్నావదినలకి బట్టలు తేలేదనే కదా? అసలీ తనకు మాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు వెంగపడుతున్న వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు. తనకు మాలిన ధర్మమా? ఏమంటున్నావో ఆదిలక్ష్మి? విస్తుపోతూ అడిగారు. అవును, అదే చెబుతున్నాను. నెలనెలా వాళ్ల ఖర్చులకంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి. అయినా ఎన్నాళ్లని ఒకరి సంసారాన్ని మరో సంసారం అదుకోగలడు? ఎవరి తిప్పలు వాళ్లవి. మనకి పిల్లలు ఎదిగొస్తున్నారు, వాళ్ల బాగోగులు చూసుకుంటే చాలిక. నోటమాట రావటంలేదు పరందామయ్య గారికి. ఒకనాడు, అయ్యో, వాళ్లని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆ లక్ష్మేనా ఈమె? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యావోడెంట్లో పోగొట్టుకుని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుపడి మంచానికే అంకితమయ్యాడు. తన అన్నగారు ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్త విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్నీదుకొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరుసాయం నెలకోసారి తను పంపే మొత్తం. తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన భార్యా పిల్లలు ఎంతో హర్షించారు, సహకరించారు. వారి పూర్తి మద్దతుండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు. కానీ వాళ్లే ఈ రోజులా వేలగా భార్య వంక చూశారు పరందామయ్య గారు. మేము కాదు, ఇక మీరే మామాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి. ఆ మరుసటి రోజు పరందామయ్య గారితో అందరూ ముఖావంగానే మసలుకున్నారు. సాయంత్రం స్కూలు నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ, అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు. పరందామయ్య గారు గంభీరంగా. గప్పన వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంతయ్యాయి. బైకుకి అడ్వాన్స్ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం. బైక్ నాన్న? ఎంత? సి కలరేమిటి? జరీదెంత? నేను వచ్చేవాణ్ణిగా. గుక్క తిప్పుకోకుండా అడుగుతోన్న హరిని ఆపారు. అడ్వాన్స్ వైకుడి కాదు, అద్దె ఇంటికి. మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే. ఎందుకు? అరిచారు ముగ్గురు. మనకు అనువైన చోటడే, దృఢంగా అన్నారు పరందామయ్య గారు.